25,000 డిఎస్సి మెగా టీచర్ల పోస్టులు భర్తీ చేయాలని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశం ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద డిఎస్సి నిరుద్యోగుల మహాధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థుల ర్యాంకులు సాధించాలని నీల వెంకటేశం గుర్తు చేశారు. స్కూల్ అసిస్టెంట్లు లేక పాఠశాలలు వెలవెలబోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా డిఎస్సి విద్యార్థులకు అన్యాయం జరిగిందని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యార్థులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున సెక్రటరియట్ ముట్టడి చేయడం జరుగుతుందని నీల వెంకటేశం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 25,000 టీచర్ పోస్టులతోని భర్తీ చేయాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లు ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్లు లేక విలవిలబోతున్నాయి. దాదాపుగా 4,500 స్కూల్ అసిస్టెంట్లు పోస్టులు ఖాళీగా ఉంటే నామమాత్రంగా తూతూ మంత్రంగా ఫిలప్ చేయడం జరుగుతుంది. రెండవది పీటీ టీచర్లు లేరు, డ్రాయింగ్ క్రాఫ్ట్ టీచర్లు లేరు. అదేవిధంగా ఇంకోటి ఇవాళ ప్రైమరీ స్కూల్లో కానీ మన హై స్కూల్లో కానీ కాలేజీలలో పీఈటీలు లేక విద్యా ప్రమాణికలు దెబ్బతింటున్నాయి. ఎందుకంటే చదువుకు ఒత్తిడి పడి పిల్లలు ఆత్మహత్యలు చేసుకునేటువంటి దుస్థితి ఏర్పడుతుంది, మనం చాలా వరకు చూస్తున్నాం. కాబట్టి వెంటనే 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేసి ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ ధీటుగా తీర్చిదిద్దాలనేదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా. గత ప్రభుత్వంలో కూడా కేసీఆర్